హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేను మీ భాను ప్రకాష్ రెడ్డి. మీరు చూస్తున్నారు భాను ప్రకాష్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ అలా పైకి వచ్చాను. గ్రీనరీ చాలా బాగుందని అలా వీడియో తీశాను. ఎండ మాత్రం ఫుల్గా ఉంది. నేను ఆ టైంకే ఫుల్గా అసలు ఎండ మామూలుగా లేదు. ఇంకా మా ఆంధ్రాలో అయితే ఇంకా అంతే సంగతి. ఫుల్ సూర్యుడు మంటెక్కిపోతున్నాడు ఫుల్గా. ఇంక ఈరోజు చికెన్ తినాలనిపించి చికెన్ తీసుకొచ్చాను గాయస్. ఇంక ఇది పుదీనా అని కొత్తిమీర తీసుకొచ్చాను గాయస్. ఇంకా పుదీనా నీట్గా ఒలిచేసుకున్నాను. నీట్గా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా అలా ఉంది. ఇంకా చికెన్ ఏమో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఇంకా అది 1.5 hour అలా అయింది మ్యాగ్నేట్ చేసి. ఇప్పుడు మా మదర్ ఏమో కారం కొట్టుకుందామని కరివేపాకు ధనియాలు మొత్తం వేసిందనమాట కారం కోసమని. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇది చికెన్ కూర ఉడుకుతుంది బాగా నీట్గా. బాగుంది చికెన్ కర్రీ మాత్రం. నీట్గా ఉడికింది. ఇంకా ఉడకాలి కొద్దిసేపు. అంతలోపు మనం వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. నెయ్యితో ఎలా ఉందో చూపిస్తాను. దానికోసం పచ్చిమిరకాయలు, ధనియాలు, చెక్క, లవంగం అన్నీ వేసి కలుపుకుంటుంది మమ్మీ. దాంతో ఇంకా మనం తీసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes సరిపోద్ది. అటు ఇటు మిక్స్ చేసి మంచిగా వేపించుకున్న తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఇంకా ఎలా ఉన్నారు ఏంటి సంగతి? లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అలా చేసుకోవాలి. మొన్న కేరళ వీడియో పెట్టాను, ఎలా అనిపించింది ఏంటి కామెంట్స్లో చెప్పాలి మీరు. మేము ఇద్దరం వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి. బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక చికెన్ కర్రీ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయినట్లే. ఇప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు రైస్ పోసుకోవాలి. ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర, ధనియాలు, చెక్క అన్నీ. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ కలుపుకోవాలి. మేమైతే 3 glasses కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి అలా వదిలేస్తే ఇంకా వెజ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇంకేంటంటే మొన్న కేరళ ఇద్దరం వెళ్ళాము. అక్కడ ఒక అబ్బాయి ఎంటెక్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. ముగ్గురం కలిసి అలా బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఫుల్ ఎంజాయ్ చేసాం. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట అది మాత్రం. వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ లాట్. తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. నేనేమో మా ఇంటికి వచ్చేసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నియర్ బై ఉంటాం, 1 to 2 kilometers అంతే. వెళ్ళినప్పుడు అలా కలుస్తూ ఉంటాను. నేను హైదరాబాద్ వస్తాను, అటు వెళ్ళిపోయాడు. ఇంక ఇదైతే రైస్ అవుట్పుట్ అనమాట. బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, గంట సేపు ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది చికెన్ కర్రీ అవుట్పుట్ సూపర్గా వచ్చిందనమాట. కానీ టేస్ట్ చేసిన తర్వాత అల్లాడిచ్చింది. సూపర్గా ఉందన్నమాట, బాగుంది. ఇప్పుడైతే ఇంక నేను మా ఫాదర్ వర్క్ చేసే ఆఫీస్కి వచ్చేసాను. ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో చెప్పాను కదా మా డాడీ ఇక్కడ వర్క్ చేస్తారని. అపార్ట్మెంట్స్ అనమాట ఇది. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్. గేటెడ్ కమ్యూనిటీ లాగా అలా ఉంటుంది అనమాట ఇది. ఇంక లిఫ్ట్ ఎక్కేసి అలాగా 5th floorకి వెళ్ళిపోయాం అనమాట. కొత్తగా పెట్టారు లిఫ్ట్. ఇంకా 3 lifts ఉంటాయి. ఇంకా బిల్డ్ చేయలేదు, ఇంకా చేయాలి. అది ప్రాసెసింగ్లో ఉందన్నమాట. అలాగే ఇంకా 5th floorకి వెళ్ళిపోయాం నేను మా డాడీ. ఇంకా ఎలా ఉండిద్దో రూమ్స్, 2 BHK 3 BHK రూమ్స్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసేది 2 BHK అనమాట. సూపర్గా ఉంటుంది రూమ్ మాత్రం. ఇది 2 BHK. ఇది అవుట్ వ్యూ. ఇది లిఫ్ట్ పక్కన రూము. నేను కింద పోస్టర్లో ఇచ్చింది, కాకపోతే పైన చూపించే వీడియోని మాత్రం వేరే చోట అనమాట. ఇది హాల్. ఇది పెద్దగా వచ్చింది, చాలా బాగుంటుంది, స్పేషియస్గా నీట్గా ఉంటుంది హాల్. అండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది, కిచెన్. ఇంకా పక్కన ఇది డైనింగ్ అనమాట. దిస్ ఈజ్ డైనింగ్. ఇది కిచెన్ అనమాట. కిచెన్ అటు పక్కన యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ కిచెన్ అనమాట. ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకా 2-3 monthsలో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. ఎనీబడి వాంట్, లాస్ట్లో మీకు అడ్రస్ ఇస్తాను, కాల్ చేయండి, మెయిల్ ఇస్తాను లాస్ట్లో. ఇంకా మొత్తం ఇస్తాను అనమాట మీకు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇదేమో యూటిలిటీ ఏరియా చెప్పాను కదా, ఇది యూటిలిటీ ఏరియా. ఇది బయట. ఇంక ఇది బట్టలు ఉతుక్కోవడానికి, వాషింగ్ మిషన్ అయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మొత్తం ఇది ఏరియా అనమాట బయట. ఇది కిచెన్. ఇంకా బాగా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ఇదేమో డైనింగ్ అనమాట. ఇంకా డైనింగ్ హాల్ లాగా. అక్కడే మాల్ కూడా షింక్ కూడా ఇచ్చారు. ఈ షింక్ ఏమో హ్యాండ్ వాష్కి ఉండద్దు అని పెట్టాను అనమాట. తినక ముందు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాగుంటుందని పెట్టారు. ఇప్పుడు మనమేమో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. అది ఎలా ఉండిద్ది అంటే చూపిస్తాను. బాగా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇది
బాగుండిద్ది. ఇదేమో బాల్కనీ అనమాట. ఇది 3rd ఫ్లోర్ అనమాట. నేను చూపిస్తుంది ఇప్పుడు 3rd ఫ్లోర్. చాలా స్పేషియస్గా ఉంటుంది, నీట్గా. బాల్కనీ కూడా బాగుంది, ఎయిర్ కూడా బాగా వస్తుంది. ఇదేమో వాష్రూమ్స్ అనమాట. మ్యాక్సిమం ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా 2-3 మంత్స్ అంతే, మ్యాక్సిమం మే జూన్ కల్లా అయిపోతుంది. ఇది వాష్రూమ్స్ అనమాట. షవర్ కూడా ఉంది, నీట్గా మొత్తం క్లీన్గా నీట్గా చేశారనమాట మొత్తం. ఇంక ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాము. బయట వెళ్ళి ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట. ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ ఉండటానికి ఇది చాలా బాగుండేది, స్పేషియస్గా నీట్గా. ఇంకా దీనికి బాల్కనీ లేదు, అదే సింగిల్ బాల్కనీ. ఇదేం కిటికీ చిల్డ్రన్స్కి నెట్ అనమాట. త్రీ ఫేసెస్ ఉంటాయి, 2 స్లైడ్స్, గ్లాస్ స్లైడ్స్ అని, ఒకటి నెట్ దోమలు రాకుండా ఉండటానికి. ఇది చిల్డ్రన్స్ది. ఈ బయట ఏమో చిల్డ్రన్స్ వాష్రూమ్ అనమాట. ఇది కూడా ఫిట్టింగ్స్ అయిపోయినాయి మ్యాక్సిమం. నీట్గా ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే లాస్ట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ అని మీకు అడ్రస్ కూడా చెప్తాను. పటాన్ చెరువులో ఉంటుంది అనమాట. ఇది సీతారాంపురం కాలనీ, తేజ ఫార్చ్యూన్ హైట్స్ అని క్లిక్ చేస్తే గూగుల్లో వచ్చేస్తుంది మీకు. చూసారుగా, హాల్ చాలా బాగుంది, నీట్గా స్పేషియస్గా. బెడ్రూమ్ అను ఇది కూడా చాలా బాగుంటుంది. యూ కెన్ విజిట్ అండ్ వన్స్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం చూసేది 3 BHK అనమాట. ఇది 3 BHK. ఇందాక మనం చూసిన 2 BHK, 3 BHK. కింద లేఅవుట్ కూడా ఇచ్చింది చూడండి మీరు, యాస్టీస్ అలానే ఉంటుంది. ఇదేమో 3 BHK. ఇది హాల్ అనమాట, చాలా పెద్దగా వచ్చింది. అటు పక్క డైనింగ్, ఇది మొత్తం హాల్. ఇటు సైడ్ మొత్తం హాల్, అటు పక్కన మొత్తం డైనింగ్. చూసారుగా, చాలా బాగుంటుంది. ఇప్పుడేమో కిచెన్ అనమాట. దిస్ ఈజ్ కిచెన్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా అటు రైట్ సైడ్ వెళ్తేనేమో మనం యూటిలిటీ ఏరియా వస్తుంది అనమాట. ఇది యూటిలిటీ ఏరియా, చాలా బాగుంటుంది. ఇది కూడా యూటిలిటీ ఏరియా కూడా. వాషింగ్ మిషన్ పెట్టుకుంటే వాషింగ్ మిషన్, లేకపోతే ఉతుక్కోవాలంటే ఉతుక్కోవచ్చు. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ ఉంది, కొంచెం లైట్గా పనులు ఉన్నాయి, అదనమాట. ఇది యూటిలిటీ ఏరియా. ఇదేమో ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ వీడియో ఇప్పుడు చూసినట్టు లైక్, సబ్స్క్రైబ్, దాని మన ఆల్లో పెట్టుకోండి, మన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది బెడ్రూమ్ అనమాట. దిస్ ఈజ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇదేమో బాత్రూమ్ అనమాట. చాలా బాగుంటుంది బెడ్రూమ్ అండ్ బాత్రూమ్. వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది, అడ్జస్టబుల్ ఏమి ఉండదు, ఫ్రీగా ఉంటుంది మొత్తం. షింక్ అనమాట, షింక్, షవర్ మొత్తం ఫిట్టింగ్ మొత్తం అయిపోయినాయి. చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఇంకా 3 BHK మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం తర్వాత చూసేది డైనింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇటు సైడ్ మొత్తం డైనింగ్. ఇదేం బాల్కనీ, ఇంకా షింక్ కూడా ఇచ్చారు ఇక్కడ డైనింగ్ దగ్గర. 2 BHKలో చూసినట్టు యాస్టేజ్ డైనింగ్ దగ్గర షింక్ ఇచ్చారు. ఇక్కడ ఇది బాల్కనీ, 3 BHK బాల్కనీ. అయితే 3 BHK బాల్కనీ ఏంటంటే 2 BHK కన్నా కొంచెం పెద్దగా వస్తుంది బాల్కనీ, నీట్గా బాగుంటుంది. 3rd ఫ్లోర్ అనమాట. ఇది 3 BHK బాల్కనీ బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. దాని మీద 2 BHK మీద కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది వెంటిలేషన్ కూడా బాగుంటుంది. వెంటిలేషన్కి అసలు ఏ ప్రాబ్లం ఉండదు, వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంటుంది. వెంటిలేషన్ కూడా బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది మ్యాక్సిమం దీనికి కూడా ఫిట్టింగ్స్ అయిపోయినాయి మొత్తం. సేమ్ షవర్ మొత్తం ఉన్నాయి, షింక్ మొత్తం ఉన్నాయి అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదేమో గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది వాష్రూమ్ అనమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ వాష్రూమ్. ఇది కూడా మ్యాక్సిమం ఫిట్టింగ్స్ అయిపోయినాయి. ఇది గెస్ట్ బెడ్రూమ్. దిస్ ఈజ్ కాల్డ్ గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్గా నీట్గా ఉంటుంది. మళ్ళీ వెంటిలేషన్ కూడా ఇబ్బంది ఉండదు, వెంటిలేషన్ కూడా వస్తుంది, ఇబ్బంది లేదు అసలు. చాలా నీట్గా ఉంటుంది. కొన్ని లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, అందుకే డిమ్ అవుతుంది, ఏమనుకోకండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది 3 BHK. ఇందాక మీకు ఓవర్ వ్యూ కూడా కింద ఇచ్చాను. ఇటు నుంచి హాల్, ఇందాక బాల్కనీ సైడ్ ఉంది డైనింగ్. ఇది డైనింగ్ అనమాట. ఇది డైనింగ్. మొత్తం 3 BHK చూసాం కదా. ఇప్పుడు మనం సెల్లార్ 1కి వెళ్దాం. సెల్లార్ 1 అనమాట. ఇది ఇంకా జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్. సెల్లార్ 1 కార్ పార్కింగ్ మొత్తం ఇక్కడే. సెల్లార్ 1, సెల్లార్ 2 కూడా ఉంది, కాకపోతే సెల్లార్ 2 ఇంకా ఇంత నీట్గా లేదనమాట, ఇంకా జరుగుతుంది. సెల్లార్ 1 ఇంకా ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు, ఇంకా కొంచెం చెయ్యాలి, చాలా జరుగుతుంది. ఇప్పుడు వర్క్ జరుగుతుంది కింద. మొత్తం లైటింగ్స్ వేసి మొత్తం నీట్గా పెయింట్స్ వేస్తున్నారు. ఇంకా ఫ్లోరింగ్ కూడా చేయాలి కింద. మ్యాక్సిమం పడుతుంది, చెప్పాను కదా, మ్యాక్సిమం జూన్ కల్లా అయిపోతుంది. మ్యాక్సిమం హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇంకా ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.
ఇంకా మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. మొత్తం 2 BHK అండ్ 3 BHK గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది సెల్లార్ 1 కార్ పార్కింగ్, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, జరుగుతుంది. సెల్లార్ 2 కూడా ఉంది, అది కూడా జరుగుతుంది పనులు. అలాగా May to June మ్యాక్సిమం అయిపోద్ది. ఇప్పుడు దాకా చూసినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.